మనిషి అంత ఎరుపుగడే లేడు నన్ను అడిగితే. నేను చాలా రోజుల తర్వాత ఇంత కోపంతో ఈ మాట అంటున్నా. నేను అసలు నార్మల్గా నా ఛానల్లో ఇలాంటి వీడియోలు అసలు పోస్ట్ చేయను, బూతులు మాట్లాడేవి అసలు చాలా తగ్గించేసాను. నేను కూడా ఎప్పుడైతే ఈ శివుడు కంటెంట్ చేస్తున్నదో నేను శివుడు కనెక్ట్ అయ్యాను, ఆటోమేటిక్గా మొత్తం కామ్ అయిపోయింది. అలాంటి నేను ఇన్ని రోజుల తర్వాత ఇలా ఒక బూతు మాట మాట్లాడానంటే చాలా మీనింగ్ ఉంది. అస్సలు నాకు ఒక వీడియో వచ్చిందన్నమాట, నెమలి కలర్ వస్తూ ఉన్నాయి. వీడియో మీకు కూడా చేస్తా, స్క్రీన్ మీద చూడండి. నాకు దెబ్బకి ఏడుపు వచ్చేసింది. నేను నార్మల్గా ఒక మాట చెప్తూ ఉంటాను చూడండి, ఈ విశ్వం మొత్తం మనదే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవిది మనదే రెస్పాన్సిబిలిటీ అని. అసలు ఈ మనిషి ఎలా తయారయ్యాడంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి ఎవడైనా అనుకోండి పర్లేదు, ఇప్పుడు 400 ఎకరాలని నువ్వు సరదాగా తీసేసి డెవలప్మెంట్ అంటే వినేవాళ్ళు ఏంటి మరి నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒక్క మొక్కను నీ జీవితంలో నాటావా, నాటి పెంచావా? అసలు ఒక మొక్క చెట్టులాగా అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఒక చెట్టు నుంచి ఎన్ని జీవులు బతుకున్నాయి తెలుసా, ఆక్సిజన్ తీసుకొని. అంతలా డిపెండ్ అయి ఉన్నాం మనం చెట్ల మీద, ఈ ప్రకృతి మీద. దాన్ని నాశనం చేసుకుంటూ మనం ఎలా బతుకుదాం అనుకుంటున్నాం? హైదరాబాద్లో రీసెంట్గా నేను రూమ్స్ కోసం చూస్తే ఒక ఆమె చెప్పింది నాకు, అమీర్పేట్ సైడే మొత్తం హైదరాబాద్ మొత్తం అలాగే తగలడింది. 3 డేస్కి ఒకసారి వాటర్ వస్తాయంట, అవి స్టోర్ చేసుకొని 3 డేస్కి యూస్ చేసుకోవాలి. తను అడిగితే ఏం చెప్పిందంటే, ఇక్కడ చూసుకోకండి మీరు రూమ్స్ అవి ఏం చూసుకోకండి, నేను స్నానం చేసి 3 రోజులైందని. సో వాటర్ లేవు మన దగ్గర, కొనుక్కునే పరిస్థితి. మన వాటర్ బాటిల్ 20 రూపీస్ కొనుక్కుంటున్నాం, ఇది మ్యాటర్ కాదు. భూమి లోపల నీళ్ళు లేవు. ఈ ఫ్యాక్టరీస్ పెట్టి ఇక్కడ పొల్యూట్ చేసేసి, ఒక ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే ఎలక్ట్రిసిటీ కావాలా, కరెంట్ కావాలి. కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు స్టీమ్ నుంచి మ్యాక్సిమం తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ వాటర్తో. అక్కడ పోతుందా? చాలా వరకు ఏ ఫ్యాక్టరీ కావాలన్నా, ఏ ఇండస్ట్రీ రన్ అవ్వాలన్నా వాటర్ కంపల్సరీ. నీకు కూలింగ్కి కావాలన్నా, లేదంటే అక్కడ నువ్వు క్లీనింగ్కి కావాలన్నా, దేనికన్నా కావాలి నీకు. ఇంకోటి ఏమంటే వీళ్ళు కెమికల్స్ అవన్నీ బయటకు వచ్చేసాక అవన్నీ వాటర్లో ఆ వేస్ట్ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అంతెందుకు హుస్సేన్ సాగర్ చూస్తే ఎలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఉన్న చాలా ఏరియాస్ వరకు, మెహదీపట్నం అటు సైడ్ వరకు నీకు వాటరు, నార్మల్ వాటర్ తాగలేవు నువ్వు. అంతలా దిగజారిపోయాం. ఇప్పుడు డెవలప్మెంట్ అనేసి నువ్వు చెట్లను నరికేసుకుంటూ పోతే ఏమనాలి? మనిషి ఎంతలా దిగజారిపోయాడంటే, జస్ట్ సొసైటీ ఎలా ఫామ్ అయిందో చూద్దాం. నార్మల్గా ఒకప్పుడు ఆదిమానవుడు ఉండేవాడు, వాడు వేటాడుకుంటూ, వాడు ఆకలి వరకే వేటాడి చంపేవాడు, తినేవాడు, అయిపోయింది అక్కడితో. వాడు తినంతా తినేవాడు, దాచుకుంటే రేపటికి దాచుకునేవాడు, అంతే. మాంసం ఎక్కువలు అప్పుడు ఫ్రిడ్జ్లు ఇవన్నీ మనకు అంత తెలియటట్టు లేవుగా. సో అప్పటికప్పుడు సర్వైవ్ అయిపోయేవాడు, ఓకే. ఇప్పుడు మనం ఎంత అప్డేట్ అయ్యామంటే, ఒక జాగా భూమి, ఈ భూమి మనందరిది కదా, లేదు అలా కాదు, మనందరిది కాదు ఈ భూమి. ఒక 4 గోడలు కట్టేసుకొని, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది నా ఫ్లాటు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నా ఇల్లు. మరి మిగతాదంతా ఎవడిది? గవర్నమెంట్దా. గవర్నమెంట్ అంటే ఎవడరా? ఇప్పుడు నువ్వు ఇచ్చే ట్యాక్స్ మీదనే నీకు డెవలప్మెంట్ అని చెప్పి వాళ్ళు సగం దుబ్బి సగం నీకు ఇస్తున్నారు. ఈ భూమి నీది కాదా? ఇక్కడ జీవులు నీ ఫ్యామిలీ కావా? ఈ యూనివర్సే మనదర బాబు అని మనం తగలాడుతూ ఉంటాం. ఇక్కడే దొబ్బుకొని ఇక్కడే సంగనాయించుకుంటా ఉండి ఇంకెందుకురా? నాకు పెచ్చకోపం వచ్చింది. ఇంకోటి ఏమంటే, ఈ సొసైటీ గవర్నమెంట్ కానీ మనం ఎంత దరిద్రంగా ఫామ్ చేసుకున్నామంటే, మనం అడుక్కుంటా అంటాడు. ఇదే మన నెమలి అరుస్తుంది. అసలు అది అరుపు వింటే అది ఆకలితో అరవట్లేదు. అది మీరు వినండి, స్క్రీన్ మీద పెడతా. ఆకలితో అలా అరవదు నెమలి. అది అరుస్తుంది, నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని అది ప్రాధాయపడుతుంది. అక్కడ వదిలేసి వెళ్ళిపోవడం నా రేంజ్లో ఫైట్ చేస్తుంది అది ఏడ్చుకుంటూ. మన ఏంటో ఇలా తయారైపోయే మనుషులు, ఏదో అంతా మనదే అన్నట్టు, మనమే మొత్తం దోచేసుకుందాం, స్వాధీనం చేసేసుకుందాం, కుడిపిచ్చేద్దాం అన్నట్టుంది. ఈ భూమిని మనం తయారు చేయలేదు. నాకు తెలిసి నా జీవితంలో నేను 100 మొక్కలు నాటున్నాను. మరి నాకు కొట్టేసే రైట్ అసలుగే లేదు, నాకే లేదు. మరి ఆడికి ఎలా ఉంటుంది? 400 ఎకరాలు కొట్టేసే రైట్ ఆడికి ఓడిచ్చాడు. ప్రతి జీవికి ఇక్కడ రైట్ ఉంది బతికా. నువ్వు కొన్ని రోజులు వచ్చావు, 100 సంవత్సరాలు లేదంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు వచ్చావు బతకడానికి, బతుకు దెంగే అంతేలే. కానీ నేను ఉన్నంతకాలం దోచేస్తా, పిండేస్తా, డబ్బులు కుమ్మరిచ్చేసుకుంటా. నీ శవం మీద వేసుకుంటావు ఆ డబ్బులు. నువ్వు ఓకే రా, నువ్వు 400 ఎకరాలు తుడిచిపట్టేసి పోతాయి, ఓకే. నువ్వు 400 ఎకరాలు నువ్వు మళ్ళీ అంత రేంజ్లో నువ్వు మళ్ళీ అవి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? నువ్వు 2-3 జన్మలు ఎత్తాలి. అలా ఉంటుంది. అవి కంప్లైంట్ చేయలేవు జంతువులు.
ఒకవేళ వచ్చి గట్టిగా మొత్తుకుంటానే కూడా వాడిని వేసేస్తావు. వేరే వాడికి నెమలి ఫుడ్లా సప్లై చేసే టైప్లో ఉంటారు. జింక్ వచ్చింది అనుకో దుప్పు అంటారు అనుకుంటా, నాకు తెలియదు, ఐడియా లేదు. జింక్ వచ్చి గట్టిగా అరుస్తుంది అనుకో మన ఎదురుగా, వేసేస్తాం అంతే. ఎందుకు? అది కంప్లైంటే చేస్తుంది, నీకు వెళ్ళిపోరా బాబు అని అరుస్తున్నది. మనం ఏంటి, అది డిస్టర్బెన్స్, అది నాయిస్ మనకి, మనం దాన్ని వేసేస్తాం, తినేస్తాం, అంతే కదా. అంటే ఈ కాన్స్టిట్యూషన్, ఈ సొసైటీ, ఇవన్నీ మనం రాసుకున్న రూల్స్ అన్నీ మనిషి బాగుపడడానికి అస్సలకే కావు. ఇంకా దాంట్లో బొక్కలు ఎత్తుక్కొని ఆ బొక్కల నుంచి ఎలా తప్పించుకోవాలనే కాన్సెప్ట్ తప్ప ఏది ఉండదు. నాకు అర్థం కాదు, ఓన్లీ హ్యూమన్స్కైనా, ఓన్లీ మనుషులకైనా, ఓన్లీ మనకైనా ఈ రూల్స్ అన్నీ. జంతువులకు రూల్స్ ఉండవా? వాటికి ఉంటాయి. అవి చాలా పద్ధతిగా ఇక్కడ ఏది పాడు చేయకుండా బతికేసి వెళ్ళిపోతాయిరా. మనమే అన్నీ పాడు చేసుకుంటూ ఉంటాం, అందుకే మనకు రూల్స్ కావాలి. రూల్స్ కూడా ఏమున్నాయి, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, బయట ఊర్లలో ఏ చెట్టుని కొట్టేసినా కేసు అంటారు. మరి 400 ఎకరాలు నువ్వు వలీలాగా నువ్వు నరికేసుకుంటూ ఏదో పర్మిషన్ వచ్చింది లేదా నేను కొట్టేసుకునే రైట్ నాకు నువ్వు ఎలా చెప్తావు? ఇక్కడ ఏమైపోయింది, కష్టం ఇలా ఉండే ఆడికి అర్థం కాలేదు. కానీ ఒక చెట్టు మీద చాలా జీవులు బతుకుతాయి రోజు ఆక్సిజన్ తీసుకుంటూ. ఇప్పటికే సగం నాశనం అయిపోయింది. ముంబై, ఢిల్లీ చూస్తే అర్థం అవ్వట్లేదా ఆక్సిజన్ లేదని? మనకి ఇప్పుడు వాటర్ లేవు హైదరాబాద్లో, కొన్ని రోజులు పోతే గాలి కూడా ఉండదు, ఏం పీల్చుకొని బతుకుతారా? సో మీరు చెప్తున్నారు కదా, నాకు నాలెడ్జ్ చాలా తక్కువ ఉంది ఈ కాన్సెప్ట్ మీద, లైక్ పాలిటిక్స్ మీద అసలు నాకేం తెలియదు. బట్ నాకు ఆ నెమలి ఏడుపు వినగానే కోపం వచ్చింది, బాధ అనిపించింది. అని మనం ఏం చేయలేమా అని నేను ఒక మాట చెప్తా ఉంటాను నా వీడియోలో కొన్నిసార్లు, లైక్ ఈ విశ్వం మొత్తం మనదే, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవిది మనదే రెస్పాన్సిబిలిటీ అని. నాకు ఒక్క మాట ఆ నెమలి పిలిచినప్పుడు నాకు వినిపించింది, ఏం చేస్తున్నారా నువ్వు అని. సో మీకు చాలా నాలెడ్జ్ ఉండొచ్చు ఈ సబ్జెక్ట్ మీద కానీ, లేకపోతే ఈ ఇష్యూ మీద కానీ. చెప్తున్నా కదా, చిన్న ఇన్స్టాగ్రామ్ అయినా పెద్ద ఇన్స్టాగ్రామ్ అయినా, ఎవడు ఏ రేంజ్లో ఉన్న ఛానల్ అయినా సరే, మీరు ఏదైనా పోస్ట్ చేస్తే దీని మీద నన్ను ట్యాగ్ చేయండి, నేను నా ఛానల్ రీపోస్ట్ పెడతా. అంత కాకపోతే మీరు స్టోరీస్ పెడితే నన్ను ట్యాగ్ చేయండి, నేను మళ్ళీ స్టోరీ పెడతాను నా దాంట్లో. సో నో ప్రాబ్లం అసలు దీనికి. సో ఇది మన ప్రాబ్లం, మనమే సాల్వ్ చేసుకోవాలి, ఎవ్వరికీ సంబంధం లేదు దీని మీద.